కోఆపరేట్ విత్ గాడ్. దిస్ ఇస్ సో ఇంపార్టెంట్. ప్రూనింగ్ అంటే తెలుసా ఎంతమందికి? ప్రూనింగ్ అంటే మొక్కలు పెరిగినప్పుడు మనం చాలాసార్లు చూస్తాం, కట్ చేస్తూ ఉంటాం కదా, ఈక్వల్గా పెరగటానికి కట్ చేస్తూ ఉంటాం. యూ సీ దట్స్ ప్రూనింగ్ అంటారు. దేవుడు చేతిలో యు సీ దట్ ఏదైతే సిజర్ లాగా ఉందో, కట్ చేస్తుందో నైఫ్ లాగా, అది దేవుడి చేతిలో ఉంది. మన జీవితంలో చెడ్డ మొక్కలను దేవుడు కట్ చేస్తాడు. దాని అర్థం ఏంటంటే పాపభరితమైన జీవితం గానీ, చెడ్డ పనులు చేస్తున్నప్పుడు గానీ, పాత స్వభావము, నాటుకుపోయిన శాపాలు గానీ, ఇవన్నీ దేవుడు ఎప్పుడైతే మనం ఆయన చేతిలో మన జీవితాన్ని అర్పిస్తామో అవన్నిటిని దేవుడు అలా కట్ చేస్తాడు. కానీ మనం అనుకుంటాం ఓన్లీ చెడ్డదాన్ని మాత్రమే కట్ చేస్తాడేమో అనుకుంటాం. కానీ ఇక్కడ ఇంత గ్రీన్గా ఉంది కదా, అది ఫలించే చెట్టే కదా, దాన్ని కూడా కట్ చేస్తున్నాడు. అలా కట్ చేస్తే లోపల ఇంకా సాయిల్లో నుంచి అది స్ట్రెంగ్త్ తీసుకొని స్ట్రాంగ్గా పెరుగుతుంది. మన జీవితంలో కొన్నిసార్లు చెడ్డవి దేవుడు కట్ చేసినప్పుడు అంత బాధ అనిపించదు, కానీ మంచి ఉద్యోగము వచ్చి ఇలా వెళ్ళిపోతుంది, మంచి రిలేషన్షిప్ వెళ్ళిపోతుంది. సడన్ గా మన వాళ్ళు అనుకున్నవారు వదిలేసి వెళ్ళిపోతారు. సడన్ గా ఒక సంఘం నుంచి దేవుడు నేను తీసేస్తాడు. సడన్ గా ఒక దాంట్లో నుంచి నిన్ను దూరం చేస్తాడు. మంచి వ్యాపారంలో నుంచి దేవుడు తీసేస్తాడు. నీకు అర్థం కాదు, ఏంటేవా నేను ఉపవాసం చేశాను, ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుకుంటున్నాను, విశ్వాసమైన సంఘానికి వెళ్తున్నాను, స్థిరపరచబడ్డాను, వాక్యం వింటున్నాను, ప్రతిరోజు వాక్యం విని వాక్యంలో చదువుకొని ఎదుగుతున్నాను. ఎందుకయ్యా నాకెందుకు ఇచ్చావు ఈ అనారోగ్యము, నాకెందుకు తీసేసావు ఉద్యోగము? The Lord is saying, ఫలించటానికి నేను పుట్టించలేదు, బహుగా ఫలించటానికి ఈ లోకంలో నేను పుట్టించాను. హల్లెలూయా. ఇక్కడ చెట్టు ఫలిస్తుంది ఆల్రెడీ, కానీ కట్ చేస్తున్నాడు. బహుగా ఫలించటానికి, ఇంకా స్ట్రాంగ్ గా బయటికి రావటానికి, ఇంకా గొప్పగా వేర్లో నుంచి బయటకు రావటానికి, మంచి వాటిని కూడా దేవుడు కట్ చేస్తాడంట. నేను ఒక చిన్న ఉదాహరణ ఇచ్చి మనము వాక్యాన్ని ముగించేద్దాం. When I was few years ago, నేను ఇండియాలో ఉన్నప్పుడు, కొన్ని సంవత్సరాల క్రితం, దిస్ ఇస్ లాంగ్ టైమ్ అగో, ఒక సంఘంలో నేను ఆరాధికురాలుగా ఆరాధించేదాన్ని. దేవుడు నన్ను 15 సంవత్సరాలకి అభిషేకించి వాడుకోవడం మొదలు పెట్టాడు. నాకు తెలీదు నేను పాడగలుగుతాను అనేసి. ఐ నెవర్ సాంగ్, నాకు ఎప్పుడు ట్రైనింగ్ అవ్వలేదు, నో వన్ టాట్ మీ టు సింగ్. కానీ దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చేటప్పుడు ఏదో ఒక బహుమానం తీసుకొని వస్తాడు. ఆ విధంగా నా జీవితంలో స్వరం అనే బహుమానంతో వచ్చాడు. ఆ పాస్టర్ నన్ను చూసి, ఈ సంఘంలో నువ్వు గొప్పగా వాడబడతావు, నువ్వు ఆరాధిస్తుండగా క్యాన్సర్స్, ట్యూమర్స్ మెల్ట్ అవుతాయి, గొప్ప అద్భుత కార్యాలు దేవుడు చేయటము నాకు కనబడుతుంది, గొప్పగా వాడబడతావు అమ్మా, నేను చెప్పేంత వరకు నువ్వు స్టేజ్ దిగద్దు, నీకు చాలా కష్టాలు వస్తాయి అని చెప్పాడు. ఆ పాస్టర్ ప్రవచించిన విధంగానే నాకు సంఘంలో చాలా కష్టాలు రావటం మొదలు పెట్టాయి. ఆ కష్టాలు ఏంటో కాదు, జెలసీ, ఎక్స్ట్రీమ్ జెలసీ. ఈవిడెందుకు స్టేజ్ పైన ఉండాలి, పుట్టుక క్రైస్తవులుగా నా బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళకి పాటలు వచ్చు కదా, నా పిల్లలకి వాయిద్యాలు వాయించడం వచ్చు కదా, ఈవిడే ఎందుకు స్టేజ్ పైన ఉండాలి? అందులోనూ ఆరాధిస్తుండగా దేవుని మహాకృప చొప్పున అద్భుత కార్యాలు జరిగేది. ట్యూమర్స్ మెల్ట్ అయిపోవటం, ఆరాధిస్తుండగా దయ్యాలు వెళ్ళిపోవటము, విడుదల పొందటము. నేనే షాక్ అయ్యాను. నా కళ్ళ ద్వారా ఏంటి నేను పాడుతుంటే అవుతుందా, నాకు స్వరం ఉందా, నేను పాడగలుగుతానా అని ఆరాధిస్తుంటేనే నాకు ఈ థాట్స్ వచ్చేవి. ఏంటి నిజంగా నేను పాడుతుంటే జరుగుతున్నాయా, పాస్టర్ ఇంకా స్టేజ్ కూడా ఎక్కలేదు, నేను ఆరాధిస్తుంటే ఇవి జరుగుతున్నాయా అని ఆశ్చర్యపడేలాగా అద్భుత కార్యాలు జరిగేవి. ఇంకప్పుడు నేను అనుకున్నాను, ఆ సంఘము నేను వెళ్ళినప్పుడు ఒక 50-60 మంది ఉండేవారు. నేను అలా ఆ సంఘంలో ఆరాధిస్తుండగా 30-40 వేల మందిగా హైదరాబాద్లో నేను మాట్లాడుతున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఆ సంఘంలో నేను పనిచేశాను. 40,000 మంది వరకు నా కళ్ళ ఎదుట చూశాను అద్భుత కార్యాలు జరగటం, ఆశ్చర్య కార్యాలు జరగటం. నేను అనుకున్నాను నా లైఫ్ లో అయిపోయింది, దేవుడు నన్ను ఇక్కడ స్థిరపరిచేశాడు, ఇక్కడ నుంచి నేను ఇంకా వెళ్ళను, దేవుణ్ణి సేవించాలి, నేను చనిపోయే వరకు ఇక్కడనే సేవించాలి. ఎవ్రీ ఫారెన్ ఆపర్చునిటీని క్యాన్సిల్ చేశాను. మా పేరెంట్స్ చదువుకుంటే నేను ఇక్కడ ఈ సంఘానికి వెళ్ళాలి. ఆదివారం వస్తే చాలు 3 సర్వీసులు, పొద్దున, మధ్యాహ్నం, రాత్రి 11 o'clockకి ఇంటి నుంచి వచ్చేసేదాన్ని. మార్నింగ్ 5 గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరితే ఒక సర్వీస్ మెహదీపట్నంలో, ఒక సర్వీస్ మల్కాజ్గిరిలో, ఇంకో సర్వీస్ అల్వాల్లో, 3 సర్వీసులు జరిగేవి. 3 సర్వీస్కి వెళ్ళేదాన్ని. మళ్ళా వర్షిప్ లీడర్ కాబట్టి వారం అంతా కూడా చర్చ్లో ఏదో పనులు, ఎప్పుడు సంఘానికి డెడికేటెడ్ అయిపోయాను. అయితే నేను కాలేజ్లో చదువుకుంటుండగా హఠాత్తుగా నాకు సినిమా ఇండస్ట్రీలో పనిచేసే అవకాశం వచ్చింది. మా టీవీ అనే ఛానల్లో మీ స్టార్ అనే ప్రోగ్రామ్కి యాంకర్గా అవకాశం వచ్చింది. కాలేజ్కి వచ్చి సెలెక్ట్ చేసుకున్నారు. నేను యవ్వనస్తురాల్ని, I thought I can handle it. My foundation was strong. So I know I'm not going to do wrong. So I had my shoots కెళ్ళాను. ఎపిసోడ్స్ బాగా రిలీజ్ అయ్యాయి.
చక్కగా వైరల్ అయ్యాయి. అలా అవుతున్న సమయంలో ఎప్పుడెప్పుడా నేను వెళ్ళిపోతానా అని ఎదురు చూస్తున్న సంఘస్థులు ఏం చేశారంటే, కొంతమంది, అందరు కాదు, చాలా మంది ఇష్టపడేవారు. 90% ఆఫ్ పీపుల్ వుడ్ లవ్ మీ వెరీ మచ్. దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి చూడడానికి వచ్చేవారు చాలా మంది. కానీ 10% ఆఫ్ ద పీపుల్, ఎక్స్ట్రీమ్ జెలస్ పీపుల్ ఏం చేశారంటే, నేను యాంకర్ చేస్తున్న ఆ షార్ట్ ని తీసుకెళ్లి మా పాస్టర్ కి చూపించి, పాస్టర్ ఏంటండి ఈవిడ మన సంఘాన్ని నడిపించేది, ఈవిడ సంఘానికి ఆరాధన నడిపించేది, హౌ కెన్ షీ బి ద ఫ్రంట్ ఫేస్ ఆఫ్ ద చర్చ్? వస్తారా అండి? సినిమా ఇండస్ట్రీలో పనిచేసే ఆవిడ స్టేజ్ పైన ఉంటే ఎవరైనా వస్తారా సంఘానికి? మన సంఘం ఎఫెక్ట్ వచ్చే జాగ్రత్త, ముందే చెప్తున్నాను, తీసేయడం మంచిదండి అని వెళ్ళి ఏదో స్టోరీలు అలా చెప్పేస్తే, నెక్స్ట్ డే కాలేజ్ నుంచి రాగానే నాకు కాల్ వచ్చింది, నెక్స్ట్ వారం నుంచి నువ్వు సంఘానికి రాకూడదని. అది నాకు చావు వార్తలాగా అనిపించింది. నేను సంఘానికి రాకూడదా? ఇన్ని సంవత్సరాలు ఇంట్లో తండ్రి చేత పర్సిక్యూషన్ అనుభవిస్తూ, హైందవురాలుగా, సీక్రెట్ బిలీవర్ గా బయటకు కూడా రావడానికి భయపడేదాన్ని, సంఘం ఇంట్లో బైబిల్ కూడా పెట్టుకోవడానికి భయపడేదాన్ని, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చీర మార్చుకొని వెళ్ళేదాన్ని, ఫ్రెండ్స్ లేదు, లైఫ్ లేదు, మొత్తం అంతా కూడా ఈ సంఘానికి అర్పించిన నన్ను రావద్దని చెప్పారా అని దేవుడి పైన ఎంత కోపం వచ్చిందంటే అండి, నేను ఏం చేశానని తీసావయ్యా? ఇప్పుడు నన్ను తీసేస్తే వీళ్ళంతా నిజమే అనుకుంటారు కదా, ఈ జెలసీ అంత నిజమే అనుకుంటారు కదా, ఎందుకు తీసేసావయ్యా? నాకు అర్థం కాల. ఇక్కడ ఈ రోజు 1000 కోట్ల మందికి ఆశీర్వాదకరంగా నిలబెట్టడానికి ఆ రోజు తీసేసాడని నాకు అర్థం కాలేదు. హల్లెలూయా. ఐ డి నాట్ అండర్స్టాండ్. దేవుడు నా సంఘానికి కాదు పరిమితము, సంఘాలను స్థాపించే బిడ్డగా నిలబెడతానని. హల్లెలూయా. 1-2 గంట పాటలు కాదమ్మా, యూట్యూబ్ అంతా మారు మోగేలాగా నువ్వు పాడతావని నాకు అర్థం కాలా. కట్ చేసేసాడు దేవుడు ఆ సంఘం నుంచి. అర్థం కాలేదు. ఏడ్చాను, మొత్తుకున్నాను. నాకెందుకయ్యా ఈ కష్టము? ఆ చెట్లు కూడా మొత్తుకొని ఉంటాయి, నేను మంచి చెట్టే కదా, ఫలిస్తున్నాను కదా, నన్ను ఎందుకు కట్ చేస్తున్నావు? కానీ దేవుడు బహుగా ఫలించటానికి నిన్ను పుట్టించాడు. హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో ఏదైనా దేవుడు కట్ చేస్తున్నట్లయితే, ఉద్యోగం నువ్వు కావాలనుకున్నది నీకు దొరకకపోతే, కావాల్సిన ఆరోగ్యం నీకు లేకపోతే, ఏదైనా నీకు కావాలి అని అనుకున్నది లేకపోతే, ట్రస్ట్ దట్ గాడ్ వాంట్స్ యు టు ప్రాస్పర్ అండ్ బేర్ మచ్ ఫ్రూట్. బహుగా ఫలించటానికి దేవుడు అది నీకు ఇవ్వట్లేదు. ఇప్పుడు అర్థం కాదు. ఎప్పుడైతే వాగ్దానం ఫలిస్తూ బయటికి వస్తుందో, ఎప్పుడైతే ఆ ఫలము ద్వారా ఇతరి జీవితాలు బాగుపడతాయో, అప్పుడు ఒక సంఘానికి మాత్రమే ఆశీర్వాదకరంగా ఉన్నాను. ఇప్పుడు ఎన్ని చోట్లు, ఎన్ని దేశాలు ప్రయాణించగలుగుతున్నాము, ఎన్ని దేశాలు, ఎంతమంది 1000 కోట్ల మంది యూట్యూబ్లలో, ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఆశీర్వదింపబడుతున్నారు. అక్కడ ఉండుంటే ఇంకా అదే కాయర్లో అలా నించొని ఫలించకుండా. That's why don't be stagnant in your spiritual life. If God is cutting down something, ఏదైనా దేవుడు నిన్ను కట్ చేస్తున్నట్లయితే, just say praise the Lord. Thank you Lord for cutting this for me. ఇది కట్ చేస్తున్నావయ్యా, నేను ఎదగబోతున్నాను, గొప్పగా ఎదగబోతున్నాను, ఇంకా బలముగా, ఇంకా ఫలించుటకు నేను ఎదగబోతున్నాను. Now my foundation is so strong. I've tasted everything in life. I've tasted rejection, I've tasted hatred, jealousy ni taste చేశాను. I've tasted everything in life. My foundation is so strong now. నాకు స్టేజ్ అవసరంలా ఆయనను సేవించడానికి. నేను వెళ్ళిపోతాను. I'll be on the roads to worship the Lord. Hallelujah. I'll go on the roads to worship the Lord. I'll go on the roads to preach the gospel. ఆ సంఘటన జరగగానే అమెరికాకి వెళ్ళిపోయాను. ఇంట్లో కూర్చున్నానా? నో. షాపింగ్ మాల్స్కి వెళ్ళిపోయాను. సువార్తను ప్రకటించే ఇవాంజలిస్ట్ గా మారాను. హల్లెలూయా. వర్షిపర్ అయిపోయింది. నౌ ఐ యామ్ ఎన్ ఇవాంజలిస్ట్. అక్కడి నుంచి దేవుడు నన్ను సంఘ కాపరిగా నిలబెట్టాడు. హల్లెలూయా. సో ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ హ్యాపెన్స్. నువ్వు గొప్పగా ఫలించుటకు కోఆపరేట్ విత్ గాడ్. దేవుడు ఏదైనా కట్ చేస్తున్నాడా? ఇవ్వట్లేదా? నీకు కావాల్సింది ఇవ్వట్లేదా? నువ్వు అనుకున్న సమయంలో జరగట్లేదా? ట్రస్ట్ ద ప్రాసెస్ ఆఫ్ గాడ్. ఖచ్చితంగా నువ్వు ఫలించే బిడ్డగా ఉండుటకై అది నీకు ఇవ్వట్లేదు.